హాయ్ ఫ్రెండ్స్, అరిసెలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా 8-9 అవర్స్ బియ్యం నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాగా 2 times 3 times వాష్ చేసేసి ఒక క్లాత్ పైన ఒక 10 minutes ఆరనిచ్చండి. ఒక 5 or 10 minutes. ఇలా క్లాత్ మీద వేసేసి ఇలా పల్చగా పెట్టేసేయండి. రైస్ని పల్చగా ఒక 5 minutes ఇలా ఒక తడి పోయేంత దాకా ఆరనివ్వండి. టెన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆరిపోయాయి. కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని జల్లెడ వేసుకోవాలి. కంపల్సరిగా జల్లెడ వేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి. జల్లెడ కంపల్సరిగా పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. చాలా స్మూత్గా మెత్తగా ఉండాలి. రవ్వ అస్సలకే వండుకోవడం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించి మెత్తగా ఉంచుకోవాలి. దీన్ని తడి ఆరకుండా ఒక మూత పెట్టేసుకోండి. ఇప్పుడు పాకం ఎలా చేయాలో చూసేద్దాం. పాకం ఎలా చేసుకుని నేను ఈ గ్లాస్తో 2.5 బియ్యం తీసుకున్నాను. 2 పైనే బెల్లం వేసుకుంటాను అనమాట. 2.5 బియ్యం తీసుకున్నాను ప్లస్ 2.5 బెల్లం తీసేసుకున్నాను అనమాట. మీకు స్వీట్ తగినంత వేసుకోండి. బెల్లం ఎంత కావాలో అంత. కొద్దిగా వాటర్, అస్సలు ఎక్కువ వేసుకోవద్దండి. జస్ట్ 4-5 టేబుల్ స్పూన్లు అంతే. జస్ట్ ఇవన్నీ వేసుకోండి వాటర్. 4-5 టేబుల్ స్పూన్లు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇలా మంచిగా ఉడుకుతూ ఉండాలి అన్నమాట. స్లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడకనివ్వండి. బెల్లాన్ని కలుపుతూనే ఉండండి, అడుగు అంటుకుంటుంది లేదంటే. ఇలా మంచిగా ఉడకాలి. మంచి నరుగా వస్తుంది కదా, ఇలా ఉడుకుతూనే ఉండాలి అన్నమాట. మధ్య మధ్యలో టెస్ట్ చేసుకోండి. మధ్యలో టెస్ట్ చేసుకోవాలి. మధ్యలో ఇలా ఒక వాటర్ పెట్టుకొని గిన్నెలో ఇలా వేసుకొని ఇలా దగ్గరికి వచ్చిందా లేదా ముద్ద కానీ ఇట్లా చూస్తూ ఉండాలి అన్నమాట. ఇలా అయితే ఇలా ముద్దగా రావాలి. ఇంకొక 2 minutes ఉంచండి. ఇలా ముద్ద వచ్చి ఇలా కొడితే సౌండ్ రావాలి అన్నమాట. ట్రై చేద్దాం. ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ ప్లేట్లో వేసేసుకొని ఇంకా కాలేదు. ఇంకొక 5 minutes ఉంచి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయింది పాకం. స్టవ్ ఆఫ్ పట్రా నీ జల్లి. మెత్తగా పెట్టావా? అది తీసేసి పైన పెట్టేసేసండి. దీంతో తుడిచేసి మిక్సీ లోపల పెట్టేసి అవసరం లేదు.
తినొచ్చురా అంటే ఇది పట్టుకో, కొద్దిగా ఇది కలుపుదాం. అది కడ్డీ తీసుకురా. నాకు పాకం రెడీ చేసుకుంటున్నా. ఈ పిండి వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. కొద్ది కొద్దిగా పిండి వేస్తూ కలుపుతూ ఉండండి. మంచిగా కలిపేసాను, రెడీ అయింది ఇప్పుడు పాకం. ఓకేనా, ఇంకా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అరిసెలు రెడీ. ఓకేనా, బాయ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.